బండి తారక్షలు ఎవరు చికిత్సలు చేయించుకోవాలన్నారు. బండి తారక్షలు ఎవరు జ్ఞానస్థానం అడుగుతున్నారు. ఈ విధంగా విశ్వాసం దృఢపడి దేవుని ఆజ్ఞ అనుసరించి చేసి దయమాన ప్రేమ ఈ మీ బాధ్యతను నిర్వహిస్తున్న కావాలా. తల్లిదండ్రుల బాధ్యతను నిర్వహిస్తున్న మీరు వారి సిద్ధం కావాలా. బండి తారక్ష ప్రియమైన క్రైస్తవ సంఘం అధికారంతో నేను ఆహ్వానించుకొని ఈ సంఘం పేరిట నేను నీపై స్వేచ్ఛకు వేస్తున్నాను. ఈ తల్లిదండ్రులు నీపై స్వేచ్ఛకు లేదు. ఇందువల్ల నా రక్షకుడు చూస్తున్నాను స్వంతపడుతున్నావు. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానం పొందుకోవచ్చిన బండి తారక్షపై ఈ ఇతరులపై జ్ఞానస్నానం వారసులపై మీ మరణ పుస్తకాలం ద్వారా జ్ఞానస్నానం ఈ విధంగా ప్రసాదించి ఈ విధంగా శిక్షలో చేస్తున్నామని అందరూ చూసుకోవాలని ప్రార్థిస్తున్నాము. జ్ఞానస్నానము రకమైన అభ్యయముల ద్వారా ఈ బిడ్డను మీ అనుచరుడుగా శిక్షను సాక్షిగాలు చేయవలని క్రీస్తువాలను ప్రార్థిస్తున్నాము. విశ్వాస జీవితం తల్లిదండ్రులను జ్ఞాన తల్లిదండ్రులను ఈ బిడ్డకు ఆదర్శప్రాయంగా చేయమని క్రీస్తువాలను ప్రార్థిస్తున్నాము. ఈ బిడ్డ కుటుంబం నిత్యం మీ ప్రేమలు భద్రతగా ఉంటుందని జ్ఞానస్నాన పౌరులు మా అందరి నూతనపరుస్తుందని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పునీత జోసెఫ్ గారా, పునీత అల్లప్ప గారా, పునీత చౌదరి గారా, పునీత రాయచంద్రప్ప గారా, దేవుడి సంఘ పునీతులారా, దుష్ట శక్తులను పాల్గొనడానికి ప్రార్థన. సర్వశక్తిగా గురించి సర్వేశ్వర మీరు మీ కుమారునిలో పంపిణీ వారు మా నుండి విశ్వాసశక్తిని పాల్గొనడం అధికారమైన అత్యయమైన మీ ప్రకాశంలో చేర్చింది. కావున ఈ బిడ్డ నుండి జన్మ పాపములు తొలగించు. ఈ బిడ్డను పవిత్రాత్మ నివాసయోగము ఆలయ చేయమని కుటుంబాలు ఉంటున్నాము. మా ఇంటి వారి క్రీస్తు ద్వారా ఇవ్వని చేస్తున్నాము. రక్షణాయుని నవీకరిస్తున్నారు. పాప విశ్వాస ప్రమాణం. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకువచ్చిన ఈ బిడ్డ జ్ఞానస్నానం నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమమైన జీవంలో నూతన జీవమును పొందుకోతున్నాడు. మీరు మీ బిడ్డ విశ్వాసమును శ్రద్ధమైనప్పుడు ఇన్న మూలమైన బిడ్డ పాపములకు దూరమై దైవ జీవములకు తెలుగునామని చెందగలడు. కావున విశ్వాసంలో మీరు బాధ్యత నిర్వహించగలిగిన మీ జ్ఞానస్థానం నిర్మించిన వాగ్దానం స్మరించుడు ఇప్పుడు మరలా పాపం చూస్తున్నామని విశ్వాసము ప్రకటింపుడు విశ్వాసం ఈ విశ్వాసంలోని మీ బిడ్డ జ్ఞానస్థానం పొందబోతున్నాడు. మీరు సాక్షి విడిచిపెట్టుతున్నారా? దాని క్రియలు విడిచిపెట్టుతున్నారా? దాని ఆకర్షణ విడిచిపెట్టుతున్నారా? మీరు పరలోకంలో సృష్టించిన సర్వశక్తి సర్వేశ్వరుని విశ్వసిస్తున్నారా? అతని ఏకపుత్రుడు మన నాలుగై పాటుపై మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళను లేచి విశ్వసిస్తున్నారా? పవిత్రాత్మను పరిశుద్ధత సభను నీకుల బాంధవ్యములు పాపముల మన్నింపులు శరీరం యొక్క ఉదాహరణను నిర్దేశించడం విశ్వసిస్తున్నారా? ఇప్పుడు మనం ప్రకటించిన తిరుసభ విశ్వాసంలో బండి తారక్షౌర్య జ్ఞానస్థానం సంబంధిస్తున్నారా?
బండి కార్యక్రమం నేను పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇస్తున్నాను. నీటి వల్ల పరిగ్రహాలు జీవనం చేయన్నారు. వారే చేస్తున్నారు. దీని పట్టుగా నీ జీవన ప్రజల్లో చేరి గురువు బోధకుడు రాబోయే చేస్తున్నారు. కొన్ని కాలమైనగా బండి తారక్య నీ నూతన సృష్టి అని క్రీస్తునాథు ధరించినావు. ఈ తెలుగు వస్తువు నీ యొక్క క్రైస్తవ ఘనత గుర్తు. నీ బంధుమిత్రుల సుమార్తకును అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించే వరకు దీనిని నిర్మలముగా ఉంచుకొనుము. ఆమేన్. క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపు నెలప్పుడు వెలుగుచుండండి. మీ బిడ్డ క్రీస్తునాథుడు వెలుగు పొంది ఉన్నాడు. ఈ బిడ్డ ప్రకాశవంతుడుగా జీవించవలను. విశ్వాసంతో స్థిరపడి క్రీస్తునాథుడు పునరాగమన సకల పునీతులతో ఎదురై వారిని కలుసుకుందరుగాక. మన నాథుడైన యేసు చెవిటి వారికి వినికిడి, మూగు వారికి మాట్లాడే శక్తిని ఇచ్చి ఉన్నారు. హృదయం సర్వేశ్వరునికి మహిమ గౌరవం కలిగినట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసంతో దానిని ఆచరించుటకు వారు మనకు సహాయపడుతున్నారు. క్రీస్తునాథుని యందు జ్ఞానస్నానం పొందిన మీరందరూ వారిని ధరించుకుని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ఈ బిడ్డ జ్ఞానస్నానం ద్వారా నీకు నూతన జీవనం పొందినాడు. దేవుని పుత్రుడు అని పిలువబడుతున్నాడు. వాస్తవముగా ఈ బిడ్డ దేవుని పుత్రుడే. భద్రమైన దేవుని కొరకుడు ఈ బిడ్డ పరిగ్రహాలు నేను వారికి పాల్గొని తెలుసు సభ్యులందరితో కలిసి సర్వేశ్వరుని తండ్రి అని పిలిచారు. కావున ఈ బిడ్డ చేరిక దేవుని పుత్రులకు మనమందరం కూడా సర్వశక్తిగా సర్వేశ్వరు తన కుమారుని ద్వారా క్రైస్తవులను సంతోషపరుస్తున్నారు. వలన వారి బిడ్డలకు జీవం లభించిన నమ్మకం కలిగినది. ఈ తరుణం దేవుడు ఆశీర్వదించుగాక. తమ సంతానముపై దేవుని కృతజ్ఞతలు తమ బిడ్డలతో కలిసి ఎల్లప్పుడూ వారి కృతజ్ఞతలుగాక. ఇవి అన్ని క్రీస్తునాథుని ద్వారా నెరవేరుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరుడు దైవాల జీవితంలో అనుగ్రహిస్తున్నారు. వారు ఈ తల్లిదండ్రులను ఆశీర్వదించి వారు తమ బిడ్డలకు విశ్వాసములను సాక్షిగాక. ఇవి అన్ని క్రీస్తునాథుని ద్వారా నెరవేరుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరుడు ఈ మన పవిత్రాత్మ మనకు నిత్య జీవనమే నూతన జన్మను ప్రసాదించి ఇక్కడ చేరిన ప్రతి విశ్వాసుని విశ్వాసులందరినీ ఒకటిగా ఆశీర్వదించుగాక. ఈ రెంచోటను ఎవేళను దేవుని ప్రజలను సజీవితులుగా ఉండగాక. వీరందరికీ దేవుడు తమ సమాధానం వస్తుందిగాక. ఇవి ఎన్ని క్రీస్తునాథుని ద్వారా నెరవేరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ మరియు ముఖ్యంగా బండి సాగర్ వరకు జీవించాలి కాపాడుగాక. ఆమేన్.
ఎవరు బాగాలేదు పొద్దున ఇది చేత